నువ్వు మీ అమ్మని జాగ్రత్తగా చూసుకో. మీ అమ్మని డబ్బులు పంపిస్తా. ఖర్చు గురించి ఆలోచించావు. ఇప్పుడే డబ్బులు పంపిస్తాను చూడు. నిజం అబద్ధం తెలుసుకోకుండా వెంటనే డబ్బులు పంపిస్తున్నావు ఏంట్రా నువ్వు? ఏంటో మళ్ళంటావు? ఎవరైనా అమ్మ విషయాలు అబద్ధాలు చెప్తాను ఉంది. ఎప్పుడు నాకు తెలిసిన అమ్మాయి నీకు అర్థం చేసుకుంటా. ఈ ప్రాబ్లం వెనకాల సొల్యూషన్ ఆలోచించాలి. ఈ విషయం ముందే చెప్తాను అనుకున్నాను, కుదరలేదమ్మా. ఇప్పుడు టైం వచ్చింది, నేను చెప్తానమ్మా. మీ బావ స్నేహ ఇతర కాలేజీలో చదువుకునేవాళ్ళు. మీ బావ ఆ అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. లైఫ్ లో నన్ను కలవద్దు, నాతో మాట్లాడద్దు. ఆ అమ్మాయి మీ బావకే ఎందుకు దూరం అయిందో వాడికి తెలియదు, నాకు తెలియదు. ఏమైంది స్నేహ? ఎక్కడికి అక్కడ కూర్చోబెట్టా ఇలా ఏమైందమ్మా? ఏమైంది తల్లి? ఏమైంది తల్లి? చెప్పు చెప్పండి. ఇక్కడ చెప్తే బాగోదమ్మా, నీకు అన్ని విషయాలు గుండె చెప్తాను కదా. ఏమైందమ్మా? ఇప్పుడు చెప్తా అన్నావు కదా, చెప్పు. అమ్మా, నేను శ్రీధర్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. వాడి లేని జీవితాన్ని ఊహించుకోలేదు. కానీ ఈ రోజు వాడికి శాశ్వతంగా దూరం అయిపోతున్నానని చెప్పి వచ్చానమ్మా. ఏమైంది? వాడు ఏమన్నా అన్నాడా ఏంటి? అంత బాగా ఉండేవాళ్ళుగా మీ ఇద్దరు. వాడేం అనలేదమ్మా, నా తర్వాత నన్ను వెక్కిరిస్తుంది. స్నేహ, నాకు అర్థమైనట్టు చెప్పవే. నాకు బ్లడ్ క్యాన్సర్ అని డాక్టర్ బాలు గారు చెప్పారమ్మా. నేను 2 ఏళ్ల కంటే ఎక్కువ బ్రతుకున్నాను. అందుకేనమ్మా, నేను చనిపోయాక వాడు బాధపడకూడదని వాడికి నా మీద ద్వేషం కలిగేలా చేసి వాడికి బ్రేకప్ చెప్పి వచ్చేసానమ్మా. ఇచ్చి తల్లి ఏడవకప్ప. ఆ బాలు డాక్టర్ ఏదో చెప్పాడు కానీ క్యాన్సర్ స్పెషలిస్ట్ నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడమ్మా, శ్రీకాంత్. అక్కడ తీసుకెళ్తానమ్మా. సరేనా తల్లి? వెళ్దాం. రా తల్లి. చేసిన బొమ్మ చేసిన బొమ్మ. హలో శ్రీకాంత్. హాయ్ ఆంటీ, మీరేంటి ఇట్లా వచ్చారు? కూర్చోండి. ఇప్పుడు చెప్పండి ఆంటీ. అదా శ్రీకాంత్, మా అమ్మాయికి ఒక డాక్టర్ క్యాన్సర్ అని చెప్పాడంట. నువ్వు క్యాన్సర్ స్పెషలిస్ట్ కదా శ్రీకాంత్, అందుకే మీ దగ్గర తీసుకొచ్చాను. ఆంటీ, స్నేహ క్యాన్సరా? అయితే అర్జెంట్ గా టెస్ట్ రాసిస్తాను, వెళ్ళి ఆ రిపోర్ట్లు తీసుకోవడానికి ఏముందో చూసి చెప్తాను. ఓకేనా? ఇది తెచ్చుకున్నాండి, మీకు ఏమున్న ప్రాబ్లం ఇది చూసి చెప్తాను. ఓకే అండి, వెళ్ళండి. ఎక్కడో దూరాన కూర్చున్నావు,
అందమైన గారడీ చేస్తున్నావు, తమాష చూస్తున్నావు సామి ఎక్కడో దూరా. శ్రీకాంత్ శ్రీకాంత్ అంటే మీరా? కూర్చోండి. అంటే రిపోర్ట్స్ తీసుకొచ్చారా? ఇటువంటి చూస్తాను. ఒక నిమిషం ఆగండి, చూసి చెప్తాను. అంటే స్నేహ రాలేదా? కాలేదండి, టెన్షన్ పడుతుంది, బయట కూర్చోదు. ఏమైంది శ్రీకాంత్? స్నేహం తీసుకురావడం మంచిదా అంటే దానికి క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. ఇంకా తను 2 ఏళ్ళ కంటే బతకదు. స్నేహ ఆంటీ 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 ఆగదా? చెప్పేది నా ఆంటీ ఆంటీ నా మాట ఒకసారి వినండి ఆంటీ. నా మాట ఒకసారి వినండి ఆంటీ. నా మాట వినాలా? కొంచెం నా మాట ఆంటీ. ఇండియాలో క్యాన్సర్ కి ఈ స్టేజ్ లో ట్రీట్మెంట్ లేదు. అమెరికాలో ట్రై చేయండి. స్నేహాన్ని అమెరికా తీసుకెళ్ళమంటావా? ట్రై చేయండి ఆంటీ. ఆల్ ది బెస్ట్.
మనసు గెలిచిన తోడు కలిసి